హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 37 ఆఫ్ బిగ్ బాస్ రివ్యూ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఎపిసోడ్ వెళ్ళే ముందైతే ఇక్కడ ఆయిషా గారు అయితే నామినేషన్లో అల్లాడించేశారండి. తనుజ గారిని అయితే టార్గెట్ చేశారని కంపల్సరీగా మనకైతే అర్థమైపోతుంది. అంటే వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందర 5 వీక్స్ ఆల్రెడీ చూసి వచ్చింటారు కాబట్టి ఎవరైతే టాప్ కంటెస్టెంటో వాళ్ళనే ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు కదా. అదే ఇక్కడ ఈ ఎపిసోడ్లో అయితే జరిగిందండి. ఈ ఎపిసోడ్ మొత్తంగా వచ్చేసి ఐషా వచ్చేసి తనుజాని టార్గెట్ చేసేసింది. ఇంకా ఐషానే బాగా గొప్పగా చెప్పింది అన్నట్లుగా ఎపిసోడ్లో అయితే వేశారండి. కానీ లైవ్లో అయితే బాగా డిఫెండ్ అయితే చేసుకునిందండి తనుజ కూడా. ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ అయితే చూసుకుంటూ వెళ్దాము, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సపోర్ట్ చేయకుండా ఉంటే కంపల్సరీగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు కొట్టే లైక్స్ వల్ల మన ఛానల్ అయితే ఇంకా బూస్టప్ అవుతుందండి. వీడియోస్ కూడా ప్రతి ఒక్కరికి చేరుతాయి. సో ప్లీజ్ మీరైతే మన ఛానల్ని అంటే మన వీడియోని లైక్ చేయండి. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్దాము. ఫస్ట్ వచ్చేసి రమ్య, మాధురి, బర్నీ గారు వీళ్ళైతే డిస్కషన్ జరుగుతూ ఉంటుందండి గార్డెన్ ఏరియాలో. అంటే నామినేషన్స్ జరుగుతున్నాయి కదా, ఆల్రెడీ 2 నామినేషన్స్ జరిగాయి. ఇంకా నామినేషన్స్ కంటిన్యూ అయ్యేదానికంటే ముందు కొద్దిగా గ్యాప్ అయితే ఉంటుంది. ఆ గ్యాప్లో వచ్చేసి బర్నీ గారు, మాధురి గారు అండ్ రమ్య గారు డిస్కషన్ అయితే జరుగుతుందండి. మీరు ఎప్పుడు తనుజ, దివ్య అనే ఉంటారు, మిమ్మల్ని నేను ఖచ్చితంగా నామినేట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను అని చెప్పేసి మాధురి గారు అయితే అంటారండి. ఇక్కడ వచ్చేసి ఆమె ముఖం మీదనే అయితే బర్నీ గారికి చెప్పేసింది. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. నేనైతే మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఎప్పుడు బాన్స్ అని చెప్పేసి దివ్య గారితోనూ తనుజ గారితోనూ వీళ్ళతోనే ఉంటున్నారు. మీ గేమ్ అయితే మీకు అఫెక్ట్ అవుతుంది, ఇది మాత్రం చూసుకోండి కాస్త అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా రమ్య, రీతు, బర్నీ ఒక నిమిషం. ఇక్కడ వచ్చేసి తనుజ గారు ఇంకా మాధురి గారి దగ్గరికి అయితే వెళ్ళేసి ఎందుకు నా పేరు వచ్చింది రాజా అని చెప్పేసి మాధురి గారిని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఇంకా మీరైతే ఎప్పుడు స్టిక్ ఆన్ అవుతూనే ఉంటారు ఒక్క పర్సన్ దగ్గరే బర్నీ గారు, అందుకోసమే చెప్పాల్సింది వస్తుంది. బాండ్స్ అంటే ఇక్కడ ఏం అవసరం లేదు, గేమ్ అంటే గేమ్ని గేమ్ లాగా ఆడాలి. ఇక్కడ మనం బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు కదా, అందుకోసమే నేనైతే మిమ్మల్ని నామినేషన్ వేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మాధురి గారు వచ్చేసి బర్నీ గారితో అయితే చెప్తుంది. అటైతే మీ ఇష్టం, ఇంకా మీరు చేస్తానంటే మీరైతే చేసేయండి అని అయితే చెప్తుంది. ఇక్కడ వచ్చేసి డెమాన్ పవన్ ఇంకా రమ్య అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇక్కడ వచ్చేసి చాలా ఎక్కువ చేసిందేమో రమ్య అనేసి నాకైతే అనిపించింది. మామూలుగా కూడా చెప్పొచ్చు, కానీ ఇంత హార్ష్గా చెప్పాల్సినంత అవసరం ఏం లేదు కదా. ఇంతకు ముందుగా హరీష్ గారు ఉన్నారు కదా, అతను ఎలాగైతే హార్ష్గా మాట్లాడుతున్నాడో ఈ రమ్య గారు కూడా అంతే హార్ష్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చేసి బ్రెయిన్ యూజ్ చేయటం లేదు, నువ్వు మొన్నేమో నామినేషన్స్లో నీకు అసలు బ్రెయినే లేదు అని చెప్పింది. ఇక్కడ వచ్చేసి మీరైతే బ్రెయిన్ యూజ్ చేయటం లేదు, నువ్వు ఒక సెంటిమెంటల్ ఫూలు. ఇంకా బాడీ పెట్టి ఆడమంటే ఆడతావు, కానీ బ్రెయిన్ పెట్టి ఆడాలంటే నీ వల్ల కాదు. నీ గేమ్ని నువ్వు మార్చుకోవో అది నీ ఇష్టము. ఆ అమ్మాయితో పోల్చి చెప్తున్నానంటే ఆ అమ్మాయి అయితే చాలా బాగా తెలివిగా అయితే ఆడుతుంది, కానీ నీ గేమ్ అయితే ఎఫెక్ట్ అవుతుంది అనేసి రమ్య డెమాన్ పవన్తో అయితే చెప్తూ ఉంటుంది. మామూలుగా కూడా చెప్పొచ్చు, నువ్వు నీ గేమ్ అయితే అఫెక్ట్ అవుతుంది ఈ బాండ్స్ వల్ల, మామూలుగా మార్చుకో గేమ్ అని చెప్తే కూడా బాగుంటుంది. అలా కాకుండా నువ్వు పెద్ద సెంటిమెంటల్ ఫూలు, నువ్వు బ్రెయిన్ పెట్టి ఆడమంటే ఆడతావు కానీ బాడీ పెట్టి ఆడమంటే ఆడతావు, కానీ బ్రెయిన్ పెట్టి ఆడడం నీ వల్ల కాదు అని చెప్పేసి అంత హార్ష్గా మాట్లాడాల్సినంత అవసరము అక్కడ ఏం లేదు అని అయితే నాకు అనిపించిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనుజ, భరణి ఇంకా మాధురి గారు వీళ్ళ డిస్కషన్ అయితే ఇంకా కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. మీరు ఒక్క చోటనే స్టిక్ ఆన్ అవుతారు అనేసి మాధురి గారు చెప్పినప్పుడు, అవును ఈ హౌస్లో ఇంకా అన్న అన్నప్పుడు ఇంకా ఏం చేయలేం కదా మనమైతే బాండ్స్ అని అయితే చెప్తారు. కనెక్ట్ అవ్వడం మంచిదే, కానీ అక్కడే స్టిక్ అయిపోతున్నారు మీరు, అలా చేయకండి అని చెప్పేసి మాధురి గారు చాలా చక్కగా బర్నీ గారికి అర్థమయ్యేటట్లయితే చెప్తారు. మీకు ఈ హౌస్ హార్మోనీ అనేది చాలా ఎక్కువగా ఉంది, కానీ నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా, మీకు దివ్య తప్ప వేరే ప్రపంచమే లేదు అని చెప్పేసి మాధురి గారు అయితే చెప్తారు. ఇంకా నెక్స్ట్ నామినేషన్స్ అయితే కంటిన్యూషన్ అయితే అండి. ఇంకా బాల్ వచ్చేసింది, అందరూ పోట్లాడి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నిఖిలే బాల్ పట్టుకుంటున్నాడు. ఆ బాల్ పట్టుకునే టైంలో
చాలా మంది కూడా ఎంతగా బాగా ఫైట్ చేస్తున్నారు వైల్డ్ కార్డ్స్ మొత్తం కూడా. లాస్ట్ అయితే మాధురి గారికైతే వస్తుందండి. ఇంకా మాధురి గారు వచ్చేసి రీతుకి అయితే ఇస్తారు. వీళ్ళిద్దరూ ముందుగానే మాట్లాడుకునింటారు. ఏంటంటే మీకు గన బాల్ వస్తే మీరు వచ్చేసి నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటారు. సరే అని చెప్పేసి రీతుకి అయితే ఇస్తుంది. రీతు కానీ మాధురి వీళ్ళిద్దరు వచ్చేసి చాలా బాగా క్లోజ్ అయితే అయిపోయారండి హౌస్లో. ఇంకా ఫస్ట్ వచ్చేసి రీతు బర్నీ గారిని అయితే నామినేషన్ చేస్తుంది. ఏంటంటే అది రెడ్ బ్లూ ఆ టాస్క్ అయితే ఆడినారు కదా, ఆ టాస్క్ ఆడినప్పుడు ఎక్కడైతే మీరు నాకు సపోర్ట్ చేస్తాను అని చెప్పారో అక్కడైతే మీరు నాకైతే సపోర్ట్ చేయలేదు. ఆ కెప్టెన్సీ టాస్క్లో మీ అవసరం నాకు చాలా ఉండింది, అక్కడ కూడా మీరైతే నాకు సపోర్ట్ చేయలేదు. ఇంకా బెడ్ టాస్క్లో కూడా మీరైతే నాకు ఎక్కడా సపోర్ట్ చేయలేదు. కానీ నేనైతే మీకు సపోర్ట్ చేశాను. అప్పుడైతే నా అవసరం మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడైతే నేను కంపల్సరీగా మీకైతే సపోర్ట్ చేస్తాను అని అయితే చెప్పారు కదా. కానీ మీరైతే ఇప్పుడు నాకు ఎటువంటి సపోర్ట్ చేయలేదు, అది నా తప్పే, నేను ఆశించడము అని రీతు వచ్చేసి నామినేషన్ అయితే చేస్తుంది. బర్నీ గారు వచ్చేసి చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారండి. ఏంటంటే ఇప్పుడే సీజన్ అయితే అయిపోలేదు కదమ్మా, నాకు వీలైనప్పుడు నేనైతే హెల్ప్ చేస్తాను మీకు అని అయితే బాగా చెప్తారు. కానీ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రెండ్ అన్నప్పుడు, నాన్న అన్నప్పుడు కంపల్సరీగా వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఈమెకి హెల్ప్ చేయాల్సినంత అవసరం అయితే ఏం లేదు కదా. అక్కడ దివ్య కూడా చాలా బాగా హెల్ప్ చేసిందండి రీతుకి. కానీ ఆ విషయాలన్నీ మర్చిపోయి రీతు వచ్చేసి నాకు ఎక్కడా మీరు హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి బర్నీ గారిని అయితే నామినేషన్ చేసిందండి. మీ దగ్గర నుంచి నాకైతే ఆ నమ్మకం పోయింది, మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి, అంటే మీరు మాట మీద నిలబడతారనే నమ్మకం మీ దగ్గర నుంచి నాకైతే పోయింది అని అయితే రీతు చెప్తారు. ఇంకా డిఫెండ్ బాగా చేసుకున్నారండి. నేను నీతో పాటు తనుజాకి కూడా సపోర్ట్ చేస్తానని చెప్పానమ్మా, కానీ నేను కంపల్సరీగా అక్కడ రాము ఉన్నాడు కాబట్టి, రాము భరణి వీళ్ళిద్దరు చాలా క్లోజ్ కాబట్టి, నేను రాము అక్కడ ఉన్నాడు కాబట్టి నేను రాముకి కంపల్సరీగా నేనైతే సపోర్ట్ చేస్తాను అని చెప్పాను కదా. అంటే అంతేలేండి, నేను మిమ్మల్ని నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు అని చెప్పేసి రీతు వచ్చేసి బర్నీ గారితో అయితే అంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దివ్య గారు ఇదైతే వెరీ వెరీ సిల్లీ రీజన్ అయితే వేసేసిందండి. ఎందుకు ఇలా వీళ్ళిద్దరినే నామినేషన్ చేసిందంటే, మాధురి గారు వచ్చేసి ఆల్రెడీ చెప్పింటారు వీళ్ళిద్దరిని నామినేషన్స్ చెయ్యి అని చెప్పేసి, దానికి కాబట్టి వీళ్ళిద్దరిని అయితే నామినేషన్ చేసింది. సెకండ్ నామినేషన్ వచ్చేసి దివ్య గారిని అయితే చేసిందండి. ఇక్కడ వచ్చేసి ఏం లేదు, చాలా సిల్లీగా అయితే నామినేషన్ చేసేసింది. ఏంటంటే మీరు రేషన్ మేనేజర్ కాబట్టి నాకైతే బ్రేక్ఫాస్ట్ తొందరగా అందలేదు, ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను దానికి కారణం నువ్వే కాబట్టి నేనైతే నిన్ను నామినేషన్ చేస్తున్నాను అని అయితే దివ్యాని నామినేషన్ అయితే చేసిందండి. వాళ్ళు వచ్చేసి స్నానం చేసి వచ్చి అదే కుక్ చేస్తాను అని అయితే చెప్తారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ నాకు తెలుసు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వేంటో చెప్పు అనేసి దివ్య అయితే చెప్తుందండి. చాలామంది ఆకలితో అయితే ఉన్నారు, నేను కూడా చాలా ఆకలిగా ఉన్నాను, నాకైతే బ్రేక్ఫాస్ట్ తొందరగా అందలేదు అని అయితే చెప్తుంది రీతు. మీకు తొందరగా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు కాబట్టి మీకు ఫ్రూట్స్ కూడా అక్కడ ఉంటాయి, మీరు ఫ్రూట్స్ కూడా వెళ్ళి తినవచ్చు అనేసి దివ్య అయితే చెప్తుంది. నేను 1 అవర్ అయితే అక్కడ కూర్చున్నాను, కానీ రేషన్ పెట్టలేదు, అది నా తప్పే, కానీ నేను 1 అవర్ అయితే అక్కడ కూర్చున్నాను, కుక్ చేసే వాళ్ళు అయితే రాలేదు అని అయితే చెప్తుంది. అది యాక్సెప్ట్ చేస్తున్నాను, నేనైతే రేషన్ ఇవ్వలేదు అని అయితే చెప్తుంది. ఒక్క దోశ వల్ల మీరైతే నామినేషన్ చేయడం కరెక్ట్ కాదు, ఇది వచ్చేసి మీరు నన్ను బయటికి పంపించే నామినేషను, ఇంటి నుంచి ఒక్క దోశ వల్ల మీరైతే నన్ను నామినేషన్ చేయడం అనేది చాలా సిల్లీగా ఉంది అని చెప్పేసి దివ్య వచ్చేసి రీతుతో అయితే చెప్తుంది. ఇంకా దివ్య కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకునిందండి. కానీ నామినేషన్ చేయాలంటే మనం బయటికి, అంటే ఒక మనిషిని బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటికి వెళ్ళడానికి నామినేషన్ వేస్తారు. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పేసి నామినేషన్ చేయడం అనేది మంచిగా అనిపించదు. ఏదన్నా గట్టి పాయింట్ ఉండి నామినేషన్ చేశారంటే, అబ్బా వీళ్ళు గట్టి పాయింట్ పెట్టి నామినేషన్ చేశారు, అబ్బా వీళ్ళు పాయింట్స్ చాలా బాగున్నాయి అని మనకు అనిపిస్తుంది. కానీ మాధురి గారు చెప్పారు అని చెప్పేసి ఈమె వచ్చేసి బర్నీ గారిని
దివ్య గారిని ఇద్దరిని అయితే నామినేషన్ చేసిందండి. ఇంకా అక్కడికి నామినేషన్స్ పాయింట్స్ అయితే అయిపోయాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మాధురి గారిని భరణిని కానీ ఇంకా దివ్యాని కానీ వీళ్ళిద్దరిని ఒకరిని సేవ్ చేయాలి కదా. భరణిని అయితే సేవ్ చేసేసి దివ్యాని అయితే నామినేషన్ చేసిందండి. ఇక్కడ నాది కూడా సేమ్ పాయింట్. ఈమె వచ్చేసి అంటే గొడవ పడి ఉంటుంది కదా, అనవసరమైన చోట్ల వాయిస్ రేస్ చేస్తుంది. అంత అవసరం అయితే ఏం లేదు. మీ క్యారెక్టర్ నాకు తెలుసు, మీ క్యారెక్టర్ అయితే నాకు తెలుసు, ఈ యాటిట్యూడే నాకైతే నచ్చలేదు అని చెప్పేసి అయితే నామినేషన్ అయితే చేసేసిందండి దివ్యాని. ఇంకా సరే అని చెప్పేసి అక్కడికి నామినేషన్స్ పాయింట్స్ అయితే అయిపోయింది. ఇంకా ఫుడ్ దగ్గర గొడవ జరిగింది కాబట్టి అంత యాటిట్యూడ్ నాకైతే నచ్చలేదు అని అయితే చెప్పింది. ఇంకా లాస్ట్లో ఇంకా నైట్ టైం అయితే దివ్య అండ్ రీతు వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు బర్నీ గారికి బాండ్ ఎక్కువగా ఉంది కదా, తనుజాకి దూరం అవుతున్నట్లయితే అనిపిస్తుంది నాకు. బర్నీ గారు వచ్చేసి మీతో ఎక్కువగా క్లోజ్గా ఉన్నారు అని చెప్పేసి రీతు అయితే చెప్తుంది. నువ్వు జస్ట్ ఏదో చెప్పి నీ పాయింట్ వెళ్ళిపోయావు, కానీ ఆమె నా యాటిట్యూడ్ నా బిహేవియర్ మీద నేను మార్క్ అయితే వేసింది, నేనైతే అది యాక్సెప్ట్ చేయలేను కదా అని చెప్పేసి దివ్య వచ్చేసి రీతుతో అయితే చెప్తూ ఉంటుందండి. ఇంకా శ్రీనివాస్, సాయి అండ్ కళ్యాణ్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు నామినేషన్స్ గురించి. ఎంతమంది ఉన్నారో నా మైండ్లో, కానీ బాల్ ఎవరికి ఇవ్వాలంటే నాకు అర్థం అవ్వటం లేదు అనేసి కళ్యాణ్ అయితే అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి దివ్య వచ్చి బర్నీతో కూర్చొని అయితే ఏడుస్తూ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుందండి. నేను మీ దగ్గర అయిపోయాను, తను నా కోసం ఏడుస్తుందని అంది. నేను సీరియల్లో ఏమన్నా విలనా అంటే ఇక్కడ వచ్చేసి నేనైతే మీకు దగ్గర అయిపోతున్నాను అని చెప్పేసి అందరికీ అయితే చెప్తూ ఉంది. బయటికి వెళ్ళేసి ఆమె అయితే మీకు దూరం అవుతుందని, మీరు నేనేమన్నా సీరియల్లో విలన్నా మీ ఇద్దరిని విడదీసేదానికి అనేసి అందరికీ చెప్తూ ఉంది ఆమె బయటికి వెళ్ళి తనుజ అని చెప్పేసి దివ్య బర్నీ గారితో అయితే చెప్తూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి భరణి, దివ్య, రాము, ఇమాన్యుల్ వీళ్ళందరూ వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్క పూట తట్టుకోలేరా వీళ్ళు అదే బ్రేక్ఫాస్ట్ రాకపోతే. ఇది అందరూ హౌస్లో ఉన్న వాళ్ళందరూ సైకోల్ లాగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా భరణి రోటీ ఎన్ని అడిగారు అని అయితే అన్నప్పుడు పవన్ వచ్చేసి రేషన్ మేనేజర్ని అడుగు అని అంది. నేను కొడితే దెబ్బ ఎలాగా ఉంటుందో ఈసారి మీకు అర్థమవుతుంది అని చెప్పేసి భరణి రాము గారితో అయితే చెప్తూ ఉంటారండి. కొడితే కంపల్సరీగా బాగుంటుంది దెబ్బ అయితే, ఇంకా నా ఆట నేను స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేశానంటే అల్లాడిపోతారు అని చెప్పేసి భరణి గారు రాముతో అయితే అంటూ ఉంటారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ అండ్ ఐషా డిస్కషన్, బాల్ ఎవరితో ఇవ్వాలి అనేసి వీళ్ళిద్దరు అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అంటే నామినేషన్స్ వీళ్ళైతే అంతా గేమ్ అర్థం చేసుకొని, వైల్డ్ కార్డ్స్ కాబట్టి గేమ్ అంతా పూర్తిగా అర్థం చేసుకొని వచ్చింటారు కాబట్టి ఎవరినైతే నామినేషన్లో పెట్టాలి అని చెప్పేసి ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి భరణి, దివ్య, రీతు వీళ్ళు ముగ్గురు అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. నేను ఒక్కసారి కూడా నామినేట్ చేయలేదు, నన్నే టార్గెట్ చేస్తున్నారు అందరూ. నేను రీతునైతే ఒక్కసారి కూడా నామినేషన్ చేయలేదు, రీతునే నన్నైతే నామినేషన్ చేస్తుంది. కానీ పర్వాలేదు, నన్ను నామినేషన్ చేసిన వాళ్ళు, నన్ను టార్గెట్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ లేరు, కావాలంటే చూడండి అని చెప్పేసి తనుజ అయితే చెప్తూ ఉంటాడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాల్ అయితే వచ్చింది. గౌరవ్ గుప్తా అయితే బాల్ తీసుకుంటారండి. ఇక్కడ ఇంకా బాల్ తీసుకొని సంజనా గారికి అయితే ఇస్తారు. అప్పుడు సంజనా గారు వచ్చేసి రాముకి అయితే నామినేషన్ చేస్తుంది. ఫస్ట్ నామినేషన్ రాము అని అయితే చెప్తుందండి. నామినేషన్ అయితే చెప్తుంది. బర్నీ గారికి బెడ్ టాస్క్లో మీరైతే హ్యూమన్గా ఫెయిల్ అయిపోయారు, యాజ్ సంచాలకుగా మీరైతే ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే బర్నీ గారికి ఒక షోల్డర్ పెయిన్ ఉన్నప్పటికీ మీరైతే అందరి దగ్గరికి వచ్చి అతన్ని అయితే కెప్టెన్ రూమ్లోకి పనిపెట్టారు కదా, అలాగే నాకు ఎందుకు చేయలేదు? యాజ్ ఏ పర్సన్గా నా గురించి కూడా మీరు అందరినీ అడిగి నన్ను కూడా కెప్టెన్ రూమ్లో పనిపెట్టచ్చు కదా. మీరు ఒక కీలు బొమ్మ బర్నీ ఎలాగా అయితే ఆడిస్తారో అలాగే మీరైతే ఆడుతూ ఉంటారు, మీకంటూ ఒక స్టాండ్ ఏం లేదు, నువ్వు హ్యూమన్గా ఫెయిల్ అయిపోయావు, యాజ్ సంచాలకుగా నువ్వైతే ఫెయిల్ అయిపోయావు అని చెప్పేసి రాముని అయితే నామినేషన్ చేస్తుంది. అప్పుడు రాము కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకుంటారండి.
ఏంటంటే యాజ్ ఎ సంచాలకగా మీరు ఒక్కరే ఉన్నారు, మేమైతే ఇద్దరు సంచాలకులు ఉన్నాము, నా డిసిషన్ మాత్రమే ఫైనల్ కాదు కదా, మేమిద్దరూ కలిసి ఒక డిసిషన్ తీసుకోవాలి అనేది రాము పాయింట్ అయితే చాలా చక్కగా మాట్లాడారండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిఫెండ్ అయితే బాగా చేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ముగ్గురు బాయ్స్ ఎత్తేసి బయట పెట్టేశారు కదా, అలా ఎందుకు చేయాలి, అక్కడ మీరు స్టాప్ చేసేసి ప్రొసీజర్ని మార్చొచ్చు కదా అని చెప్పేసి నామినేషన్ అయితే చేసిందండి సంజన గారు. అక్కడ ప్రొసీజర్ మార్చినప్పుడు ఇంకా నెక్స్ట్ వేరే టాస్క్ వచ్చినప్పుడు కూడా సంచాలకు ప్రొసీజర్ మార్చొచ్చు కదా అనేది వీళ్ళైతే అంటారు కదా, అందుకోసమే ప్రొసీజర్ ఏం మార్చుకున్నా అతను అక్కడ ఫేర్ అనిపించింది కాబట్టి గమ్ముగా చూస్తూనే ఉండిపోయారు, ప్రొసీజర్ అయితే ఏమీ మార్చలేదు అక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జెండర్ అని మీరు అంటున్నారు కదా, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు జెండర్ అనేది ఏం లేదు, బాయ్స్ గర్ల్స్ అందరూ కూడా కామన్ ఇక్కడ అని రాము అయితే డిఫెండ్ చేసుకున్నారండి బాగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు అయితే వాయిస్ రేస్ చేస్తారు. ఇంకా సెకండ్ నామినేషన్ వచ్చేసి బర్నీ గారే అండి, కాబట్టి వాయిస్ అయితే రేస్ చేస్తారు ఇక్కడ. నేను సాక్రిఫైస్ చేస్తేనే మీరు ఇక్కడికి వచ్చారు, హ్యుమానిటీ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేనైతే చెప్తున్నాను, గుండాలు అంటే ఈమె వచ్చేసి ఎంతమంది అంటే ముగ్గురు గుండాలు వచ్చేసి నా మీద పడిపోతున్నారు, నన్నైతే బయట వేసేసారు అని అనింది కాబట్టి గుండాలు అని అంటున్నారేంటి, ఇక్కడైతే ఎవరు గుండాలు లేరండి ఇక్కడ, ఆ మాట అనడం చాలా తప్పు. మాధురి వచ్చి చాలా తప్పు, మీరు ఎందుకు అలాగా మాట్లాడుతున్నారు, హ్యుమానిటీ అంటున్నారు, హ్యుమానిటీ మాట వచ్చింది కాబట్టి నేనైతే చెప్తున్నాను అనేసి చాలా గట్టిగా అయితే బర్నీ గారు ఈరోజు నామినేషన్స్లో అయితే మాట్లాడారండి. కళ్ళు ఇంత పెద్దవి చేసేసి చాలా అంటే చాలా గట్టిగా మాట్లాడారు. అంత గట్టిగా మాట్లాడాల్సినంత అవసరం ఏం లేదు అక్కడ. సంజన గారు అయితే చాలా కూల్గానే మాట్లాడుతున్నప్పటికీ కూడా బర్నీ గారు అయితే వాయిస్ రేస్ చేసేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అందరు చెప్తున్నారు కదా బాండ్స్లోనే మీరు ఇరక్కపోతున్నారు అనేసి, అంటే మాస్క్ తీసేసి ఏమన్నా ఆడదామని అనుకుంటున్నారేమో, నాకైతే అర్థం కాలేదు, అందుకోసమే గట్టిగా అయితే అరుస్తున్నారు. ఇక్కడ మాధురి గారు స్టాండ్ తీసుకోవడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. మీరు జెండర్ అని అంటున్నారు కదా సంజన, అప్పుడే నా వల్ల కాదు, నేను ఆట ఆడలేను అని చెప్పేసి క్యూట్ అయిపోయింటే మీరు సరిపోయేది, కానీ ఇలా మాట్లాడడం అనేది మంచిగా లేదు అని చెప్పేసి మాధురి గారు అయితే స్టాండ్ తీసుకొని అయితే సంజనకైతే చెప్తుందండి. సంజన అసలు మాట్లాడనివ్వటం లేదు, అంటే ఓవర్లాప్ అయితే చేస్తుంది. అతను మాట్లాడుతూ ఇప్పుడు సంజన మాట్లాడినప్పుడు బర్నీ ఏ విధంగా అయితే విన్నాడో, బర్నీ మాట్లాడేటప్పుడు సంజన గారు కూడా అదే విధంగా అయితే వినాలి. అలా కాకుండా ఓవర్లాప్ అయితే చేస్తూ ఉందండి. ఇంక కెప్టెన్ని పెప్ట్ లాగా వాడుతున్నారు, అంటే మీరు ఎలా చెప్తే అలాగే కెప్టెన్ అయితే విన్నాడు, అందుకే మిమ్మల్ని అయితే నామినేషన్ చేస్తున్నాను అని చెప్పేసి నామినేషన్ పాయింట్ అయితే అక్కడ పెట్టారండి. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ గుప్తా వచ్చేసి చెప్పాలి కదా ఎవరిని నామినేషన్ చేస్తున్నారు, ఎవరిని సేవ్ చేస్తున్నారు అని చెప్పేసి. రాముని అయితే సేవ్ చేసేసి బర్నీని అయితే నామినేషన్లో పెట్టారండి. బర్నీ గారు అయితే యాక్సెప్ట్ చేశారు. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ, నేనైతే మీ డిసిషన్ని రెస్పెక్ట్ చేస్తాను అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే అని చెప్పేసి అక్కడికి నామినేషన్ పాయింట్ అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి వస్తూ ఉంటుందండి, అంటే బాల్ అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా చాలా గొడవ అయితే జరిగిన తర్వాత గౌరవ్కి అయితే బాల్ దొరుకుతుందండి. బాల్ దొరికినప్పుడు ఐషా అయితే చాలా ఫైర్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ప్రతి ఒక్కరికి ఛాన్స్ రావాలని చెప్పేసి. ఆ ఛాన్స్ మీరే 2 సార్లు ఎందుకు తీసుకుంటున్నారు, మాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఐషా అయితే గొడవ పడుతూ ఉంటుందండి. సరేలే అని చెప్పేసి గౌరవ్ గుప్తా అయితే ఐషాకి అయితే బాల్ ఇచ్చేస్తారు అక్కడ. ఇంకా బాల్ ఇచ్చినప్పుడు ఐషా వచ్చేసి సుమన్ శెట్టికి అయితే బాల్ ఇస్తుందండి. ఇచ్చినప్పుడు సుమన్ శెట్టి గారు వచ్చేసి తనుజాని అయితే నామినేషన్ చేస్తారండి. ఇక్కడ చాలా సిల్లీ పాయింట్స్ అయితే ఇక్కడ పెట్టేసి నామినేషన్ అయితే చేస్తారండి. ఏంటంటే నేను అంటే వీళ్ళిద్దరూ ఒక టీమ్గా ఉందాము అని మనిద్దరం ఒక టీమ్గా ఉందాము అని చెప్పేసి సుమన్ శెట్టి ఆల్రెడీ మాట్లాడాడంట అక్కడ. లేదు మీరు అలా అయితే నాకు చెప్పలేదు, ఎవరన్నా దొరకకుండా ఉంటే నాకు పేరుగా అప్పుడు నేను మీతో పేరు అవుతాను అని చెప్పేసి తనుజ చెప్పింది. అలా కాదు అని చెప్పేసి సుమన్ శెట్టి గారు ఏమంటారు, లేదు నేనే పేరుగా ఉండాలి అని అయితే మీరు అన్నారు. అలాగా ఒకవేళ మనిద్దరం ఒక పేరుగా ఉంటే నాకు ఇమ్యూనిటీ వచ్చేదేమో, నేను డేంజర్ జోన్లోకి వెళ్లకుండా నాకైతే ఇమ్యూనిటీ వచ్చేదేమో అన్నట్లుగా నాకు అనిపించింది అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే అంటారు.
గెలిచేవాడిని కదా, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట నువ్వు చెప్పొద్దు అని చెప్పేసి తనుజానైతే అంటూ ఉంటాడండి. ఎమోషనల్ ఎక్కువ అవుతావు, ఎక్కువగా ఏడుస్తావు, అంత ఎమోషనల్ అవ్వాల్సినంత అవసరం ఏం లేదు అని చెప్పేసి తనుజా గారిని నామినేషన్ అయితే చెప్తారండి. ప్రతి ఫ్రైడే బట్టలు వచ్చినప్పుడు నేనేనా ఎమోషనల్ అయ్యేది, మీరు కూడా ఎమోషనల్ అవుతారు కదా, చాలా ఎక్కువగా బాధపడతారు కదా అని చెప్పేసి అయితే తనుజ అంటుందండి సుమన్ని. ఇది రివెంజ్ నామినేషన్ లాగా ఉంది, ఏదో మీరు నామినేషన్ చేయాలని చెప్పేసి నేను చేశాను కదా అని చెప్పేసి మీరు నామినేషన్ అయితే చేశారు, అంతేగాని పాయింట్స్ అయితే ఏం పెద్దగా లేవు, చాలా సిల్లీగా అయితే రివెంజ్ నామినేషన్ లాగా ఉంది ఇది అనేసి చెప్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి సంజన గారిని అయితే నామినేషన్ చేస్తారండి సుమన్ గారు. ఇది వచ్చేసి వెరీ 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 సిల్లీ రీజన్ మీద నామినేషన్ అయితే చేస్తుంటారండి. ఏంటంటే ఈ హౌస్లో ఎవరైనా గొడవ పడ్డారంటే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళని అయితే బాగా ఎంకరేజ్ చేస్తారు ఎవరెవరు గొడవ పడుతున్నారా అని చెప్పేసి. అదేం అవసరం లేదండి, మనం అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి, ఎవరెవరు గొడవ పడితే ఇక్కడ చూద్దాము అని చెప్పేసి మీరు అలా చేయాల్సినంత అవసరం ఏం లేదు అన్నప్పుడు అందరు హౌస్ మేట్స్ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఏంటో అండి, నాకు ఎవరైనా గొడవ పడుతూ ఉంటే నాకు నవ్వాలనిపిస్తుంది, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి సంజన గారు అయితే చెప్తారు. ఇంకా ఇదే అండి, ఇంకా నా నామినేషన్ పాయింట్ ఇంకా ఏం లేదు అని చెప్పేసి ఆయిషా బాల్ ఇచ్చింది కాబట్టి సుమన్ శెట్టి గారిని సేవ్ చేసేసి తనుజాని అయితే నామినేషన్లో పెడుతుందండి. ఇక్కడ నామినేషన్లో పెట్టినప్పుడు ఇంకా నాకైతే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నేనైతే చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయిషా వచ్చేసి తనుజా గారిని అయితే అంటుందండి. ఇక్కడ చూడండి, ఈ ఎపిసోడ్ రిలీజ్ చేసినప్పుడు ఎపిసోడ్లో ఏముందంటే ఆయిషాని హైప్ చేసినట్లయితే అనిపిస్తుందండి. ఎవరన్నా చూస్తే అబ్బా ఏం పాయింట్స్ పెట్టిందిరా ఈ అమ్మాయి, ఇలాంటి అమ్మాయి కదా మనకి బిగ్ బాస్ హౌస్లో ఉండాల్సిందన్న ఫీలింగ్ అయితే కల్పించారు, చాలా బాగుంది, ఈ అమ్మాయి వల్ల ఈ సీజన్ అయితే లేస్తుందేమో అన్నట్లయితే నాకు అనిపిస్తుందండి. కంపల్సరీగా ఇలాంటి పర్సన్స్ కంపల్సరీగా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి, అప్పుడే బాగా హైప్ అయిపోతుంది సీజన్ అనేది. సో దానికోసమే ఇక్కడికైతే రంపించారేమో నాకైతే అర్థం కాలేదు, కానీ కంపల్సరీగా దానికోసమే రంపించారని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా పాయింట్స్ ఏం పెట్టింది అంటే, మామూలుగా ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడిందో లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈమె అల్లాడిస్తే ఆమె చాలా బాగా డిఫెండ్ అయితే చేసుకుంటుందండి తనుజ, మీరు కావాలంటే ఒక్కసారి లైవ్ వెళ్ళి చూడండి అక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమేం పాయింట్స్ పెట్టింది అని చెప్పేసి నేనైతే చెప్తాను. మీ వల్ల ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఈ బిగ్ బాస్ హౌస్లో అన్ఫేర్ జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు పెట్టుకున్న బాండ్స్ వల్ల ఎవరైనా ఇద్దరు గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు కంపల్సరీగా బాండ్స్ మీరు పెట్టుకున్నారు కాబట్టి మీకే సపోర్ట్ చేస్తారు 100%, వేరే వాళ్ళకైతే సపోర్ట్ చేయరు. ఒకవేళ ఇటు పక్క పర్సన్ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా, ఎంత మైండ్ పెట్టి ఆడినా కూడా, ఎంత బాగా ఆడినప్పటికీ కూడా నీకే సపోర్ట్ చేస్తారు, అది మిగతా అమ్మాయిలందరికీ కూడా అన్యాయం అయితే జరుగుతుంది ఈ హౌస్లో అనే పాయింట్ ఒకటైతే చెప్తుంది. మీ బాండ్ వల్ల మీకే ఫేవరిజం చేస్తారు అని అయితే చెప్తుంది. లేదంటే మీరు ఇంకా ఏదంటే అలుగుతారు, ఏడుస్తారు, ఈ రెండు మీకైతే ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళినా కూడా నేను ఏడ్చానా, నేను అలా చేశానా, నేను ఇలా చేశానా అని కంపల్సరీగా మీరైతే ఏడుస్తారు అనే పాయింట్ అయితే ఒకటి చెప్పిందండి. ఇక్కడ మీరు రియల్ నాన్న కూతురు కాదు కదా, ఇక్కడికి వచ్చి అయ్యారు కదా, ఎందుకు ఇప్పుడు మీ ఆట మీరు ఆడండి కంపల్సరీగా, అందరికి ప్రతి ఒక్కరికి రిలేటెడ్గా అయితే చెప్పిందండి. ఇక్కడ బాండ్స్ గేమ్స్ అలాంటివి ఏం పెట్టుకోవద్దండి, ఆటని ఆటలాగా ఆడండి, మీరు ఇక్కడ బాండ్స్ పెట్టుకోవడం వల్ల ఆట అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పేసి డెమాన్ పవన్కి కానీ, కళ్యాణ్ పడాలాగా కానీ, ఇంకా తనుజా గారికి కానీ, బర్నీ గారికి కానీ అందరికీ మొహం మీద కొట్టినట్లయితే ఈ అమ్మాయి మాట్లాడిందండి. బాండ్స్ అయితే అసలు ఏం పెట్టుకోవద్దండి, ఆటని ఆటలాగా ఆడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తనుజాని ఇక్కడ ఈ సీజన్లో ఒక నాన్న కానీ ఒక బాయ్ ఫ్రెండ్ కానీ ఉంటే కంపల్సరీగా ఫైనల్స్ వరకు వెళ్ళొచ్చు, ఇది నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అని చెప్పేసి ఒక మాట అయితే, ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసిందండి, చాలా పెద్ద స్టేట్మెంట్. ఇంకా ఇలాంటివన్నీ కూడా మీరు అయితే క్లియర్ చేసేసుకొని ఆటనైతే బాగా ఆడండి.
ఇలా చెప్పాను కదా, ఒక బాయ్ ఫ్రెండ్ కానీ ఒక నాన్న కానీ ఉంటే సర్వైవ్ అయిపోవచ్చు మనము అని చెప్పేసి అయితే అంటుంది. ఇది గేమ్, బాండ్ వద్దు మనకి అని చెప్పేసి చెప్తుందండి. ఇంకా తనుజ వచ్చేసి ఇంకా డిఫెండ్ చేసుకుంటుంది. ఏంటండి ఈ 5 వీక్స్ అయింది మేము ఈ హౌస్లోకి వచ్చేసి, ప్రతి టాస్క్లో కూడా నాకైతే బర్నీ గారు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా? నేను నా టాస్క్ ఆడుతున్నాను, కానీ పర్టికులర్ టాస్క్లో వచ్చేసి ఎవరైతే సపోర్ట్ చేసుకోవచ్చు అన్న వాళ్ళు అప్పుడు నాకు మాత్రం సపోర్ట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఇంకా వాళ్ళ సపోర్టర్స్ అయితే ఉన్నారు కాబట్టి నేను కూడా సపోర్ట్ తీసుకున్నాను, దాంట్లో తప్పేం లేదు కదా, నేనైతే అలాగా ఫేక్ బాండ్స్ ఏం పెట్టుకోలేదు అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారండి. ఇంకా టార్గెట్ ఇక్కడ నేను చెప్పాను కదా, మీరే నా టార్గెట్ అండి అని చెప్పేసి ముఖం మీదనే చెప్పింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ 5 వీక్స్ చూసేసి బిగ్ బాస్ హౌస్లోకి అయితే వచ్చింటారు. వీళ్ళకి వచ్చేసి పెద్ద బెనిఫిట్ అండి ఇది. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే అన్ని ఎపిసోడ్స్ చూసే వచ్చింటారు కాబట్టి ఎవరు టాప్లో ఉన్నారు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని తొందరగా పంపిస్తే వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఎవరైతే టాప్ పొజిషన్లో ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. కాబట్టి ఆ అమ్మాయి వచ్చేసి ఐషా తనుజాని అయితే టార్గెట్ చేసిందండి. ఇంకా అక్కడికైతే నామినేషన్స్ వాళ్ళ పాయింట్స్ అయితే క్లియర్ అవుట్ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి ఎంత అమాయకంగా చేతులు ఇలా పెట్టుకొని అయితే నిలబెట్టుకొని అస్సలు నోరు విప్పకుండా ఆ అమ్మాయి ఫేస్లో అయితే ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అన్న ఫీలింగ్ ఆ అమ్మాయి ఫేస్లో అయితే కనిపించేలాగా అయితే ఉందండి. చాలా సైలెంట్గా ఎంత మాట్లాడుతుందో మాట్లాడుకొని అని చెప్పేసి గమ్ముగా అయితే నిలబడుకొని ఉందండి ఇక్కడ. ఇంకా అక్కడికైతే నామినేషన్స్ అయితే అయిపోయాయండి. చాలా బాగా డిఫెండ్ చేసుకుంది తనుజ కూడా. మీరు ఒకసారి లైవ్ వెళ్ళి చూడండి. కానీ ఈ ఎపిసోడ్ మాత్రమే బిగ్ బాస్ తనుజని తొక్కేసి ఐషాని హైప్ చేసేసేలాగా అయితే ఎపిసోడ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ ఒకరినైతే డైరెక్ట్గా నామినేషన్ చేయాలి. ఎందుకంటే కళ్యాణ్ పడాల వచ్చేసి ఈ వీక్ కెప్టెన్ కాబట్టి ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయండి అని అయితే చెప్తారు. నామినేషన్ చేయాలి అన్నప్పుడు రాము గారిని అయితే నామినేషన్ చేస్తారు. ఎందుకంటే బెలూన్ టాస్క్లో చేతులు పట్టుకున్నాక చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమీ లాభం లేదు. మీరు బెలూన్ టాస్క్లో అక్కడ ఫౌల్ జరుగుతుంది అని మీకు తెలిసినప్పుడు మీరు చెప్పి ఆపవచ్చు కదా, ఆపే రైట్స్ మీకు ఉన్నాయి కదా. ఇమాన్యుల్ గారు వచ్చేసి ఆల్రెడీ చెప్పారు ఇది ఫౌల్ అయిపోతుంది అని చెప్పేసి, కానీ మీరు ఎందుకు చెప్పలేదు? మీరు నేను చెప్పినా కూడా వాళ్ళు వినలేదు బిగ్ బాస్ అనేది ఎందుకు చెప్పారు? అక్కడ మీరు ఒక మాట సారీ బిగ్ బాస్ వీళ్ళైతే నా మాట వినటం లేదు అని చెప్పింటే అక్కడికి క్లియర్ అవుట్ అయిపోయేది కదా, కానీ మీరు అలా ఎందుకు చేయలేదు అని చెప్పేసి యాజ్ అ సంచాలకుగా మీరు ఫెయిల్ అయిపోయారు, గేమ్ ఆపొచ్చు కదా అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ అయితే చెప్తారండి. ఇదే మీ పాయింట్ అని రాము అన్నప్పుడు ఇదే నా పాయింట్ కాదు ఇదే నా పాయింట్ అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తారు. రాము గారు కూడా డిఫెండ్ అయితే బాగా చేసుకుంటారు. యాజ్ అ సంచాలకుగా నేను ఒక్కవాడినే కాదు కదా సంచాలకు, ఇద్దరు సంచాలకులు అయితే ఉన్నారు. ఇప్పుడు సంజన గారు చాలా ఫేర్గా ఆడుతున్నారు, అలాంటప్పుడు నేను ఎందుకు గేమ్ ఆపాలి, మీరు గేమ్ ఫౌల్ ఆడుతున్నారు, గేమ్ రద్దయిందే మీ వల్ల అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటారు. అక్కడికి డిఫెండ్ అయితే అయిపోతుందండి. ఇంకా నామినేషన్స్ అయితే ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది. నామినేషన్స్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారనేది బిగ్ బాస్ అయితే చెప్తారు. ఎవరున్నారంటే సుమన్ శెట్టి గారు, పవన్, డెమోన్ పవన్, దివ్య, బర్నీ గారు, తనుజ అండ్ రాము, వీళ్ళ 6 మెంబర్స్ అయితే నామినేషన్స్లో అయితే ఉన్నారండి ఈ వీక్. ఇంకా తనుజ డెమోన్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు కిచెన్ రూమ్లో. ఏంటి బాండ్ చూసి మీరు ఇక్కడ వచ్చి ఆడుతున్నారు అనేసి మీరు అంటున్నారు, ఊరికే చూసి వచ్చి మాట్లాడితే సరిపోదండి, ఇక్కడ ఆడితే మీకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి అని చెప్పేసి వీళ్ళిద్దరైతే డిస్కషన్ చేసుకుంటూ కిచెన్ రూమ్లో అంటే కిచెన్ ఏరియాలో మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ అండ్ ఐషా మాట్లాడుకుంటూ ఉన్నారండి. మిగతా గర్ల్స్కి కూడా ఆట పాడైపోతుంది కదా, ఎందుకు ఇలా బాండ్స్ గేమ్స్ అవేం అవసరం లేదు, ఆట ఎవరు బాగా ఆడితే వాళ్ళకే బాగుంటుంది, ఆట ఆడండి, బాండ్స్ అయితే ఏం అవసరం లేదు ఇక్కడ అని చెప్పేసి ఐషా ఇమాన్యుల్తో చెప్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ రూమ్లో అయితే నిలబడుకొని బర్నీ గారు వెళ్తూ ఉంటే, ఎన్ని రోజులు వేసుకుంటారు మీరు ఈ టీషర్టు, 3 నైట్స్ వేసుకున్నారు మీరు ఈ టీషర్ట్, వాష్ చేయొచ్చు కదా, వేరే టీషర్ట్ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి బర్నీ గారిని తనుజ అయితే అంటుంది. ఇది నేను ఆల్రెడీ వాష్ చేసింది అని చెప్పేసి
మాట్లాడుకుంటూ ఉంటుంది, వాష్ చేసింది అని చెప్పేసి. నామినేషన్ పాయింట్స్ కరెక్ట్గా ఉండాలి, అంతేగాని ఎటువంటి మాటలు అంటే అటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు, కరెక్ట్ పాయింట్స్ పెట్టి నామినేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తనుజ అయితే అంటూ ఉంటుంది. ఇంకా సంజన మాధురి వీళ్ళిద్దరు వచ్చేసి డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. తనుజ ఆయిషా పాయింట్ మీకు నచ్చిందా, తనుజ పాయింట్ మీకు నచ్చిందా అనేసి వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సంజన వచ్చేసి మాధురి గారిని మీరే నా బెస్ట్ ఫ్రెండ్ అండి, మీరు నాతోనే ఉండండి, ఇంకా ఎవరితో ఉండొద్దు అనేది చెప్తూ ఉంటుంది. అక్కడ మాధురి గారు వచ్చేసి ఎవరు బాండ్స్ పెట్టుకోవాల్సినంత అవసరం ఏం లేదు, ఇక్కడ ఫ్యామిలీస్ మనకి ఇంటి దగ్గర ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు బాండ్స్ అన్నప్పుడు వీళ్ళిద్దరు ఎలా బాండ్ పెట్టుకొని ఫ్రెండ్స్ అయ్యారు, అప్పుడు వీళ్ళు కూడా అవ్వకూడదు కదా, మీరు నాతోనే ఉండండి, నా బెస్ట్ ఫ్రెండ్గానే ఉండండి, ఇంక ఎవరితో ఉండొద్దు, మన ఇద్దరమే క్లోజ్గా ఉంటామని ఎలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, నాకైతే అర్థం కావటం లేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దివ్య అండ్ గౌరవ్ గుప్తా డిస్కషన్ అయితే జరుగుతుంది. వైల్డ్ కార్డ్ పవర్ ఉంది కదా మీకు అని చెప్పేసి అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ గౌరవ్ అండ్ నిఖిల్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇక్కడ అంటే మామూలుగా వాకింగ్ చేసుకుంటూ వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా నైట్ వచ్చేసి ఇక్కడ మాధురి గారు అండ్ తనుజ వీళ్ళిద్దరైతే ఒకరి మీద ఒకరు మీద పడిపోయి మాట్లాడుకుంటూ ఉంటారండి, అంటే పడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు బెడ్రూమ్లో. ఇలా మాట్లాడుకోవడం అనేది బాండ్స్ అని ఆమె మాధురి గారు అన్నప్పుడు ఒక్క నైట్లోనే వీళ్ళిద్దరు ఎలా అంత క్లోజ్ అయిపోయారు అంటే వాళ్ళు వచ్చి 2 days అయి ఉంటుంది అంతే కదా. 2 days అయినప్పటికీ వీళ్ళిద్దరు వచ్చేసి అంత క్లోజ్ ఎలా అయిపోయింటారు అని నాకైతే అర్థం కావటం లేదు. మామూలుగా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయితే అయిపోతున్నారండి, క్లోజ్ అవుతున్నారు. బాండ్ అన్నప్పుడు ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇంకా తనుజ వచ్చేసి ఈమెతో ఎందుకులే కొంచెం నోరు పారేసుకొని మాట్లాడుతుంది కదా, ఈమెతో మంచిగా ఉంటే బాగుంటుంది, ఎందుకులే ఈమెతో అన్నట్లుగా ఈమె కూడా చాలా క్లోజ్ అయిపోతూ ఉన్నట్లు నాకైతే అనిపిస్తుంది. ఇంకా తనుజ అయితే సంజన గారు అయితే పక్కన పడుకొని అయితే మాట్లాడుకుంటూ ఉన్నారండి. అక్కడికి ఎపిసోడ్ అయితే క్లోజ్ చేసేసారు. ఇక్కడ చెప్పాలనుకునేది ఏంటంటే మామూలుగా ఈ ఎపిసోడ్ వచ్చేసి తనుజాని తొక్కేసి, అంటే తనుజ మాట్లాడిన మాటలు నామినేషన్స్లో ఏది కూడా వేయకుండా బిగ్ బాస్ ఆయిషానే హైప్ చేసినట్లు నాకైతే అనిపించిందండి. ఇంతకీ మీకు ఎలా అనిపించింది ఈ రివ్యూ అనేది కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అయితే చూడండి, కంపల్సరీగా మన వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి, దయచేసి లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే ఇంకా బూస్టప్ అవుతుంది, ఇంకా 10 మందికి చేరుతుంది, వాళ్ళు కూడా చూస్తారు, అప్పుడు మనకి బాగా రివ్యూస్ వస్తాయి, మన ఛానల్ అయితే హైప్లోకి అయితే వెళ్ళిపోతుంది. అందుకోసమే దయచేసి మీరైతే లైక్ చేసి కంపల్సరీగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే, బాయ్.